అలాగే సాక్షికి సంబంధించి కూడా నేను ఒక మాట చెప్పాలి. ఏమిటది? ఈ కార్యక్రమంలో జరిగిన ఆ చిన్న ఘటన వల్ల ఏం జరిగింది? సాక్షి యాజమాన్యం మీద, జగన్ గారి మీద, భారతి మేడం గారి మీద అనవసరమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కూడా నేను ముందుగా వారికి కూడా నా క్షమాపణలు చెబుతున్నాను. భారతరత్న వీటికి బద్దకరత్న విడిదివ్వాలి. ఇచ్చిన వేస్ట్లే అంత దూరం ఎవడతాడు బద్దకించి మానేస్తాడు. నేను అన్నందుకు నేను అనలేదు. ఏంటి బాబు అన్న ఇంకోసారి నా ప్రోగ్రాంలో ఆ పదం ఒక విశ్లేషకుడు ఉచ్చరించినందుకు నేను ఖచ్చితంగా బాధపడుతున్నాను. దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. చెప్పు తీసుకొని చెప్పు తేజాదాకదన్నాలి. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా? లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చదువుతున్నావండి. నువ్వు భయపెడుతున్నాడు సార్. నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుడిని చెప్పు తీసుకుతన్నాలి, అది మాత్రం చెయ్యాలి. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఎందుకంటే మేమంతరం వేసిలమా? ఎవరండి ఇక్కడ వేసిలుగా ఉంది? నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం 75% దారాదత్తం చేసి రోడ్డుకి 5 ఏళ్ల నుంచి కూర్చుంటే నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, నీకు అసోదయమే లేదురా. ఆంధ్రప్రదేశ్ లో 5వ స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కనాడు. వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి. చెప్పరా? ఎవడో ఒక రోజు లైవ్ లో లక్ష్మీభారతి గారిని ఏదో 2 మాటలు అంటే ఆపు ఆ పని కట్ చేసావు. మీ చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీ జగన్ తరఫు వాళ్ళు మాట్లాడితే అలాగా అంటే అది అమరావతి ప్రదేశం చెబితే ఇంకా చెయ్యి మాట్లాడని ఎంకరేజ్ చేయటమా? అసలు రూపం ఆర్తి రెడ్డికి కూడా చెబుతున్నామండి. గత 5 ఏళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి 270 మంది రైతులు చచ్చిపోయారమ్మా. ఇంతవరకు మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు, పిలిచిన వాళ్ళు లేరు. ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాం, ఎట్టో కొట్టో తేరుకొని 2.0 చూపిస్తా అన్నాడు. ఇదానా 2.0 సినిమాలు చూపించేది? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడు కాదు, వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడే కాదండి. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఆడవాళ్ళు ఏడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చెబుతారు పురాణాలు, అది కూడా నీకు తెలీదా? కాబట్టి వీళ్ళకి ఒకటేనండి చెప్పాలి గాని, తిడుతున్నాడు గాని. ఇవాళ భారతదేశంలోనే పెద్ద ఆర్థిక రాజధాని బొంబాయిలోనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది. నా బాధ ఎవరితో? నీకేదైనా చెప్పుకోవాలి, ఏదైనా చేయాలంటే అక్కడ పోయి మాట్లాడు, దాని మీద మాట్లాడుకో అంతే. బయలుదేరన్న మమ్మీకి ఆలస్యం. ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది. భారతీ రెడ్డి గారికి కూడా ఒకటే చెబుతున్నామండి. ఆమెకి ఆమె 24 గంటల్లో లేడీస్ క్షమాపణ. నిన్న పొద్దున షో అయిపోయింది. నువ్వు దాన్ని చూసి నిన్న మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళకి ఎలా వచ్చింది తప్పు అని చెప్పాలి. చెయ్యకపోతే ఏం చేస్తారు? ఖండించినప్పుడు కూడా వారి మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి నేను వారికి కూడా క్షమాపణ చెబుతున్నా. చెప్పు తీసుకొట్టండి సార్. ఒకటి అర్థం చేసుకోవాలి, మేము అర్భకులం అంటే సామాన్యులు. మాకేమి వెనకాల ఆస్తులు ఓ కొండలు ఏమి ఉండవు. వాడే ఉద్దేశంతో అన్నాడు. మా వెనకాల రాజకీయ శక్తి ఏమి లేదు, మా వెనకాల అధికారం ఏమీ లేదు. గౌరవాన్ని ప్రాణాన్ని మంచి కాపాడుకోవాలి. ఒక్క పాలిపోయినాయి అనుకో మళ్ళీ తిరిగి రావు. ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమైనా చేసినా చేయగలరు, ఏం చేసినా చేస్తారు. దురదృష్టం సమాజంలో ప్రజాస్వామ్యం ఉండాలని, పత్రికా స్వేచ్ఛ ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. కొనసాగించి అమరావతి ప్రాంతానికి అన్యాయం చేస్తారా? ఏంది ఇదే? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.